నమస్తే నమస్తే క్రిక్మేట్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది ఓడిఐ సిరీస్ ఇండియాకి ఒక ఈజీ విన్. ఫస్ట్ ఇంగ్లాండ్ వాళ్ళు బ్యాటింగ్ ఆడి ఒక నాట్ సో డిఫికల్ట్ స్కోర్ ని ఇండియాకి టార్గెట్ గా ఇచ్చారు. దాన్ని ఇండియా వాళ్ళు ఈజీగా చేజ్ చేశారు. అసలు ఈ మ్యాచ్ లో ఏం జరిగింది, మనోళ్ళు ఎలా పర్ఫామ్ చేశారో తెలుసుకుందామా? లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. రైట్, ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. వాళ్ళ కెప్టెన్ జాస్ బట్లర్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. అండ్ వాళ్ళ స్క్వాడ్ చూసుకుంటే T20 సిరీస్ లో అదే స్క్వాడ్ ఉంది, వన్ డేస్ లో కూడా అదే స్క్వాడ్ ఉంది. ఆ 2-3 చేంజెస్ చేశారు. అందులో ఒక కీ బ్యాటర్ ని ఇంక్లూడ్ చేశారు, జో రూట్ ని. అండ్ మన ఇండియా స్క్వాడ్ వచ్చేసి చూసుకుంటే హర్షదీప్ సింగ్ మన మెయిన్ బౌలర్ మిస్ అయ్యాడు, హర్షిత్ రాణా రిప్లేస్ చేశాడు తనని. అండ్ డెబ్యూ కూడా చేశాడు వన్డేలో. అండ్ 3 వికెట్లు తీశాడు. ఒక మంచి చేంజ్ అని చెప్పొచ్చు. అండ్ కింగ్ కోహ్లీకి నీ ఇంజురీ ఉండడం వల్ల మన ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ తన డెబ్యూ మ్యాచ్ ఆడాడు. అండ్ రన్స్ ఏం చేయలేదు. అండ్ చూద్దాం సెకండ్ మ్యాచ్ లో నేను రన్స్ చేద్దాడేమో. మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది హర్షిత్ రాణా ఇంక్లూజన్. హర్షిత్ రాణాని టెస్ట్ చేద్దామని చూస్తారు మన వాళ్ళు. టెస్ట్ చేయాలి ఈ సిరీస్. నన్ను అడిగితే ఈ సిరీస్ని టెస్టింగ్ కోసమే వాడుకోవాలి. ఎందుకంటే మనం ఛాంపియన్స్ ట్రోఫీ ఒక ఐసీసీ టోర్నమెంట్ ముందు రాబోతుంది. సో దానికి ముందు ఇలాంటి సిరీస్ ఉండడం మనకి లక్కీ అనుకోవాలి. ఈ సిరీస్లో ఎక్స్పెరిమెంట్లు, ఏదైతే టెస్ట్లు, ఇప్పుడు షమి కానీ కుల్దీప్ కానీ ఇంజురీ నుంచి వస్తున్నారు. సో వాళ్ళని కూడా టెస్ట్ చేయడం ఇంపార్టెంట్. హర్షిత్ రాణా ఫస్ట్ టైం ఆడుతున్నాడు ఓడిఐలో. సో ఓడిఐలో ఎలా పర్ఫామ్ చేయగలుగుతున్నాడు, 10 ఓవర్స్ వేయగలుగుతున్నాడు, 50 ఓవర్స్ ఫీల్డింగ్ చేయగలుగుతున్నాడు కదా, ఇవన్నీ టెస్ట్ చేసుకోవాలి. జైస్వాల్ది కూడా డెబ్యూ మ్యాచ్ నిన్న. సో జైస్వాల్ టెస్ట్‌లో ఆల్రెడీ ఆడుతున్నాడు. టీ20లో ఆల్రెడీ ఆడుతున్నాడు. కానీ ఇది ఓడిఐ సెపరేట్ ఫార్మాట్ కాబట్టి ఇందులో కూడా ఎలా ఆడుతున్నాడో టెస్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఒక బిగ్ టోర్నమెంట్ ముందు. అండ్ చూసుకుంటే కింగ్ కోహ్లీ ఫస్ట్ మ్యాచ్ కి నీ ఇంజురీ ఉందని తను ఆడిపోయలేదు. సెకండ్ మ్యాచ్ కి తను రెడీ అంటున్నారు. అండ్ తను రెడీ అయితే ఎవరి ప్లేస్ లో ఆడతాడు? లైక్ నెంబర్ 3 లో ఇప్పుడు గిల్ ఆడుతున్నాడు, మన వైస్ కెప్టెన్. మన వైస్ కెప్టెన్ ని డ్రాప్ చేయలేరు. నెంబర్ 4 లో ఆడతాడంటే శ్రేయస్ అయ్యర్ పిచ్చ పీక్ ఫామ్ లో ఉన్నాడు, తనని తీసేయలేరు. ఓపెనింగ్ ఏమన్నా వస్తాడంటారా జైస్వాల్ ప్లేస్ లో? జైస్వాల్ ప్లేస్‌లో రాడు. జైస్వాల్‌ని తీసేస్తారు. గిల్ అగైన్ ఓపెనింగ్‌కి వెళ్ళిపోతాడు గిల్. నాకు తెలిసి కోహ్లీ మళ్ళీ నెంబర్ 3 సేమ్ పాత వరల్డ్ కప్‌లో ఎలా అయితే 11 ఉందో ఆ 11కి వెళ్ళిపోతదేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ సర్ప్రైజింగ్లీ మన పోస్ట్ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ ఒక మంచి నాక్ ఆడిన తర్వాతకి పోస్ట్ మ్యాచ్ లో ఏదో కాంట్రవర్షియల్ టాపిక్ ఏదో మాట్లాడినట్టు చర్చ వస్తుంది. దాని గురించి ఏమైనా? శ్రేయస్ అయ్యర్ డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన టాక్‌ని బయటికి తెచ్చి పెట్టేసాడు. అది తప్పే. కరెక్ట్. అతను చెప్పింది కరెక్ట్ కాదు. ఎందుకంటే లోపల లోపల వాళ్ళు అనుకున్న మాటలు బయటికి తీసుకొచ్చి బయట పబ్లిక్‌లో చెప్తే అది కాంట్రోవర్సీ అవుతది. జనాలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతారు. అలానే రియాక్షన్‌లు వస్తున్నాయి ట్విట్టర్‌లో గాని, ఇన్‌స్టాలో గాని. సో జనాలు గూడా రియాక్షన్ ఇవ్వడం ఆపాలి నన్నడిగితే. ఎందుకంటే ఈ సీరీస్ ఏం మనకి ఇంపార్టెంట్ గాదు. ఇది గెలిస్తే మనకేం కిరీటాలు రావు. సో ఈ ఓకే. సిరీస్ అనేది ఒక ఐసీసీ టోర్నమెంట్ ముందు టెస్టింగ్ కోసం పెట్టింది. సో మనం టెస్ట్ చేసుకోవాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలి, టీంలో చేంజెస్ చేస్తూ. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ అక్సర్‌ని డ్రాప్ చేసి వాషింగ్టన్ సుందర్‌ని ఆడిపించినా ఆడిపియొచ్చు. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఈ సిరీస్‌లో. ఎవరెవరు బెంచ్ స్ట్రెంగ్త్‌ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళకి కూడా మ్యాచ్ టైమ్ ఇవ్వాలి. సో అప్పుడే వాళ్ళు కూడా ఇప్పుడు సడెన్‌గా ఐసీసీ టోర్నమెంట్ ఆడుతున్నాం, ఛాంపియన్స్ ట్రోఫీలో ఉన్నాం. ఎవరికైనా ఇంజ్యూరీ అయిపోయింది. ఫర్ సపోజ్ జడేజాకో, అక్షర్‌కోనో ఇంజ్యూరీ అయిపోయింది. సో సడన్‌గా వాషింగ్టన్ సుందర్‌ని ఇన్ని రోజులు ఆడిపియకుండా సడన్‌గా తెచ్చేసి ఆడేయమంటే ఆడేయలేడు కదా. సో ఈ సిరీస్ ఉంది కాబట్టి మనం ఇందులో ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవడం, ఒకరిని డ్రాప్ చేసి ఒకరిని ఇన్ని చేసుకొని ఎక్స్పెరిమెంట్ చేస్తా ఉండాలి. ఇవి చేస్తా ఉంటేనే మనం ఐసీసీ టోర్నమెంట్‌లో వెళ్ళినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఉంటది బెంచ్ మీద ఉన్న వాళ్ళ మీద కూడా. అండ్ ఇప్పుడు తను అగైన్స్ ద రూల్స్ మాట్లాడాడు. తనకేమైనా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారా? డ్రాప్ చేయకపోవచ్చు. ఏమన్నా వార్నింగ్ గాని, ఫైన్ గాని ఏసి వదిలేస్తారేమో అని నాకనిపిస్తుంది. జనాల రియాక్షన్ గూడా కొంచెం ఫ్యూరియస్‌గా ఉంది కాబట్టి డ్రాప్ చేయకపోవచ్చు. డ్రాప్ చేసినా మనం ఏం సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు నన్నడిగితే. అండ్ మన కెప్టెన్ ఫామ్ అలానే పూర్‌గా ఉంది. నెక్స్ట్ జరగబోయే 2 మ్యాచ్‌లోనైనా తను కమ్‌బ్యాక్ చేస్తాడా? లేకపోతే అలానే అదే పూర్ ఫామ్ కంటిన్యూ అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో మనకేదైనా ఇబ్బందయితుందా? రోహిత్ ఫార్మ్ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇన్ని రోజుల నుంచి ఆల్రెడీ రోహిత్ ఫార్మ్‌ని టెస్ట్‌లో గూడా అడుగుతా వచ్చాం. ఇప్పుడు ఒకటే మ్యాచ్ అయింది. మనం ఆల్రెడీ ఇప్పుడే మనం మాట్లాడలేము కరెక్టే. కానీ చూద్దాం, ఇంకా 2 మ్యాచ్‌లున్నాయి చూద్దాం. కానీ నన్నడిగితే రోహిత్ గాని, కోహ్లీ గాని ఇద్దరి గురించి మాట్లాడడం ఆపేసి మనం యశస్వి జైస్వాల్ గాని, శుభ్మన్ గిల్ గాని, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వీళ్ళు ఆడాలి అని కోరుకోవాలి. ఎందుకంటే రోహిత్ శర్మ గాని, విరాట్ కోహ్లీ గాని ఇద్దరు కెరియర్ ఎండింగ్‌లోకొచ్చేసిర్రు. సో వాళ్ళు జస్ట్
ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం వాళ్ళు రిటైర్ అయిపోవడానికి. సో వాళ్ళని అవును. ఎట్లైనా తీసేయలేని పరిస్థితిలో ఉంది కాబట్టి వాళ్ళని క్వశ్చన్ చేయడం ఇంక మనం ఆపేయాలి. గిల్ ఫామ్ గురించి కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, కేఎల్ రాహుల్ కానీ, అక్షర్ పటేల్, జడేజా వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఆడాలి అని కోరుకోవాలి మనం. ఇంక అదే చేయగలం. అండ్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్ అండ్ మొహమ్మద్ షమి ఒక లాంగ్ వైల్ అయింది వాళ్ళు వన్ డే క్రికెట్ ఆడి. అండ్ ఇది చూసుకుంటే వచ్చారు, వికెట్లు తీశారు. రెగ్యులర్ గా మ్యాచెస్, వన్ డే మ్యాచెస్ ఆడినట్టే ఆడినారు, వచ్చారు, వికెట్లు తీశారు, వెళ్ళారు. సో వరల్డ్ క్లాస్ ప్లేయర్లకి ఇదంతా ఫరక్ పడదేమో. యాహ్! షమి ఇప్పుడిప్పుడే మళ్ళీ గ్రూవ్‌లోకి వస్తున్నాడు. 2 టీ20స్‌లో చూసాం. అంతగా పేస్ రాలేదు షమి దగ్గర నుంచి. ఇప్పుడు కొంచెం వచ్చింది. పేస్ అనేది గెయిన్ చేసిండు షమి. 135 అబోవ్ చేస్తున్నాడు. సో, మనం ఆ 140, 145 షమిని మనం 140, 145 అబోవ్ చూసాం మనము. సో, అది మళ్ళీ బ్యాక్ చేసుకోవాలి. 140 నుంచి 145 లోపు ఏయగలిగితే షమి ఈస్ ఫుల్ అండ్ ఫిట్. వస్తది. మెల్లిమెల్లిగా వచ్చేస్తది షమికి అది కూడా. కుల్దీప్ యాదవ్ వెల్ అండ్ గుడ్. అతనికి 3 మంత్స్ అయింది కాబట్టి అతను సేమ్ బ్యాక్ ఇన్ యాక్షన్ అని చెప్పుకోవచ్చు కుల్దీప్ యాదవ్ గురించి. ఆహ్, యాహ్! వీళ్ళిద్దరిని మనం ఇందాక మాట్లాడినట్టు టెస్ట్ చేయాలి ఈ సీరీస్‌లో. ఈ సీరీస్ 3 మ్యాచ్‌లు వాళ్ళకి కంపల్సరీ ఛాన్స్ వస్తది అని నాకు అనిపిస్తుంది. మొత్తం 3 మ్యాచ్‌లు. సో, నెక్స్ట్ ఓడీఐలో ఏమైనా చేంజెస్ నువ్వు చూస్తున్నావా? చేంజెస్ ఎవరైనా అయితది అని నువ్వు అనుకుంటున్నావా? ఐ థింక్ అప్పటికి కోహ్లీ ఫిట్ అవుతాడు కాబట్టి యశస్వి జైస్వాల్‌ని కూర్చోబెడతారు అనుకుంటున్నా, డ్రాప్ చేస్తారు అనుకుంటున్నా. కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ వైస్ కెప్టెన్ గిల్ ఓపెన్ చేస్తారు. వన్ డౌన్‌లో కింగ్ ఆడతాడు. అండ్ నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ ఆడతాడు. సేమ్ స్క్వాడ్ ఉంటదా అనుకుంటున్నా. లేకపోతే మొహమ్మద్ షమిని కూర్చోబెట్టి లేదా హర్షదీప్‌ని తీసుకొస్తారు. ఎందుకంటే ఆహ్, తనకి కాన్ఫిడెన్స్ ఉండాలి కదా! తనకి వికెట్స్ ఉండాలి సీరీస్‌లో. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు వికెట్స్ ఉంటే ఎవరికైనా సరే ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది కదా! యాహ్! నాకనిపిస్తుందేందంటే అక్షర్ పటేల్‌ని కూర్చోబెట్టి వాషింగ్టన్ సుందర్‌ని తెస్తారేమో అని నాకనిపిస్తుంది. అట్లనే షమిని తీయరేమో అని నాకనిపిస్తుంది. ఎందుకంటే షమి ఇప్పుడిప్పుడే కమ్‌బ్యాక్ ఇస్తున్నాడు. మళ్ళీ ఇంటర్నేషనల్‌లోకి వచ్చిండు కాబట్టి అతనికి ఆ గేమ్ టైమ్ ఇస్తారేమో అని నాకనిపిస్తుంది. కుల్దీప్‌ని కూడా ఉంచుతారు. మిగతా అంతా సేమ్ ఉంటది. కోహ్లీ వస్తే ఒకవేళ కోహ్లీ ఫిట్ అయితే జైస్వాల్ కూర్చొని కోహ్లీ ఇంటూ నంబర్ 3 స్పాట్‌లోకి వచ్చేస్తాడేమో అని నాకనిపిస్తుంది అంతే. ఇవి 2 ఐ చేంజెసే థింక్ కనపడుతున్నాయి నాకు. ఒక ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌ని తీసేసి వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చినా పెద్ద సర్ప్రైజింగ్ ఏం లేదనుకుంటా. ఎందుకనంటే మన బెంచ్ స్ట్రెంత్ టెస్ట్ చేయొచ్చు. యాహ్! అలా గూడా చేయొచ్చు. కానీ గౌతమ్ గంభీర్ నంబర్ 8 వరకు బ్యాటింగ్ ఉండాలని కోరుకుంటాడు గాబట్టి, మాక్సిమం అది చేయకపోవచ్చు అని నాకనిపిస్తుంది. సో, అంటే ఇది మా ఒక ఒపీనియన్ గైస్. మీరేమనుకుంటున్నారు? కామెంట్స్‌లో తెలియజేయండి. ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్‌స్క్రైబ్ టు అవర్ ఛానల్. నితిన్‌ది ఇన్‌స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెట్టా. ప్లీజ్ డూ చెక్ ఇట్ ఔట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.